బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి పీజీఆర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. పీజీఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పీజీఆర్ ఫ్లైఓవర్ ఈ రోజు ప్రారంభించున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఏదైతే పీజీఐ ఫ్లైఓవర్ ఉందో ఇటుపక్క మాదాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఏదైనా ఈ మధ్యకాలం మనకు తెలుసు ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ఏదైతే పీజీఆర్ ఫ్లైఓవర్ వల్ల దాదాపుగా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, హైదరాబాద్ లో మరొక ఫ్లైఓవర్ ని అంటే అత్యాధునిక హంగులతో కూడా ఫ్లైఓవర్ ప్రారంభం కాబోతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి పీజీఆర్ ఫ్లైఓవర్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. నేటి నుంచి ఆ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుందని చెప్పొచ్చు. అయితే అత్యాధునిక హంగులతో పాటు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం అని కూడా చెప్పాలి. అంటే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే గణనీయంగా ట్రాఫిక్ తగ్గుతుంది. ఎందుకంటే ఇటు గచ్చిబౌలి అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు ఆ ఏరియాలో పెద్ద అంటే గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్కసారి సిగ్నల్ పడిందంటే చాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఒకవైపు మెట్రో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ రద్దీ మాత్రం తగ్గట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ మాదాపూర్ లోని పీజీఆర్ ఫ్లైఓవర్ ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి దాన్ని అంటే కట్టినటువంటి ఫ్లైఓవర్ ని ఈ రోజు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే మొత్తం 182 కోట్ల 72 లక్షలతో కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం 1.2 కిలోమీటర్ పొడవున 24 మీటర్ల వెడల్పుతో కూడా 6 లైన్ల విస్తీర్ణంతో ఈ ఫ్లైఓవర్ ఒకవైపు అటు ఏదైతే పీవీ ఎక్స్ప్రెస్ వే ఒకటి, మరొకవైపు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు హైదరాబాద్ లో కూడా ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కూడా ఫ్లైఓవర్ అని చెప్పొచ్చు. ఒకటి అరంగర్, ఇటీవల కాలంలో అరంగర్ ఫ్లైఓవర్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ అటువైపు జూ పార్క్ నుండి ఇటు వచ్చేటువంటి ట్రాఫిక్ కొంచెం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కూడా ఫ్లైఓవర్ ను ఉపయోగించుకుంటున్నారు. ఇంకోవైపు ప్రధానంగా ఇటు ఏదైతే మాదాపూర్ గచ్చిబౌలి ఏరియాలో ఏదైతే ఈ ఐటీ హబ్బులు ఉండడం, అదేవిధంగా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో కూడా ఐటీ ఉద్యోగులు వేల సంఖ్యలో వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ పీజీఆర్ ఫ్లైఓవర్ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పీజీఆర్ ఫ్లైఓవర్ అయితే ప్రారంభించబోతున్నారని చెప్పాలి. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.